ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 21 అధ్యాయం 18, 19 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. క్రీస్తు ఉదయకాలమందు బేతని అనే గ్రామం నుండి యెరూషలేమునకు వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దానిలో కాయలు ఉన్నాయేమోనని చూశాడు. అయితే ఆ చెట్టు ఫలించలేదు. దేవుడు ఇక నువ్వు ఎన్నటికీ ఫలించకుందువుగాక అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. ఆ యొక్క చెట్టు ఆ యొక్క కాలము కాయలు కాసే కాలము కూడా కాదు. మరి బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రియమైన వారులారా, కాలము జీవితం మన చేతిలో లేవు. ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. మనం అనుకుంటూ ఉంటాం ఇంకా చాలా టైం ఉంది, చాలా ఎంజాయ్ చేయాలని. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం ఈ విధంగానే ఉంటేనే ఈ పని అవుతుంది కనుక ఈ పని అయిపోయాక మరలా మన జీవితాన్ని క్రీస్తుకు అనుగుణంగా మార్చుకోవచ్చని అనుకుంటూ ఉంటాం. కానీ మన చేతిలో ఏది ఉండదు, జాగ్రత్త. కనుక ఎప్పటికీ ఏ సమయమందైనా క్రీస్తులో ఫలించేవారుగా ఉండాలి.